దేశవ్యాప్తంగా ఔషధ వ్యాపార రంగాన్ని కాపాడాలని కోరుతూ ఏఐఓసీడీ మరియు ఏపీసీడీఏ పిలుపు మేరకు మే 20వ తేదీన నిర్వహించిన భారత్ బంద్కు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఫార్మసీ రంగం ప్రభుత్వం ఎన్నో తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటోందని సంఘం నాయకులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఏఐ ఆధారిత నకిలీ ప్రిస్క్రిప్షన్లు, అనధికారిక ఆన్లైన్ మందుల విక్రయాలు, యాంటీబయోటిక్స్ దుర్వినియోగం, ఫార్మసీ చట్టాల అమల్లో లోపాలు రోగుల భద్రతకు ముప్పుగా మారుతున్న క్రమంలో కార్యకలాపాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈరోజు ఏఓసీడీ ఆల్ ఇండియా అసోసియేషను మరియు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషను, నెల్లూరు జిల్లా కెమిస్ట్ అసోసియేషను సంయుక్తంగా చేస్తున్న బంద్ అండి ఇది. మేము ఈ బంద్ ఒక 2 months నుంచి ప్రధానమంత్రి గారి నుంచి, నెక్స్ట్ లోకల్ ఎంపీ గారు, నెక్స్ట్ కలెక్టర్ గారికి, మా డిపార్ట్మెంటు ఏడీసీ రమేష్ రెడ్డి గారికి మరియు డ్రగ్ ఇన్స్పెక్టర్ల గారికి వాళ్ళకి ముందుగా సమాచారం ఇచ్చి ఈరోజు బంద్ రాష్ట్ర వ్యాప్తంగా